హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీతూస్ వ్లాగ్. సో ఈరోజు మన వీడియోలో ఇండక్షన్ స్టవ్ ఎలా యూజ్ చేయాలి, అలాగే ఇండక్షన్ స్టవ్ని యూజెస్ ఏంటి అనేసి ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఈరోజు నేను మీకు ప్రెస్టేజ్ ఇండక్షన్ స్టవ్ ఎలా వర్క్ చేస్తుంది అనేసి చూపిస్తానండి ఈ వీడియోలో. సో ప్రెస్టేజ్ ఇండక్షన్ స్టవ్ అనేది మోడల్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు. సో PIC2V2 అనేది నాది ప్రెస్టేజ్ మోడల్. సో ఇండక్షన్ స్టవ్ యూజ్ చేయడం చాలా ఈజీ అండి. ఎవరికి చేతరాని వాళ్ళు కూడా ఈజీగా ఇండక్షన్ స్టవ్ అనేది యూజ్ చేయొచ్చు. సో ముందుగా మీరు చూస్తే ఫస్ట్ ఇక్కడ ఒక వార్నింగ్ ఇచ్చారు వాళ్ళు. సో చూడండి, వార్నింగ్ ఏంటి అంటే సిరామిక్ ప్లేట్స్ ఏమైనా పెట్టినప్పుడు వేడిగా ఉంటుంది కాబట్టి వాటిని ముట్టుకోకూడదు. సో ఫస్ట్ ఈ వార్నింగ్ అయితే మనము గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇంకొకటి మీరు ఇక్కడ చూసారంటే ఇక్కడ రౌండ్గా సర్కిల్స్ అనేది ఇచ్చారనమాట. సో సర్కిల్స్ ఎందుకు ఇచ్చారు అంటే సో ఈ బౌల్స్ ఏదైనా పెట్టేటప్పుడు మనము విత్ ఇన్ దిస్ అంటే దీని లోపలనే మనము బౌల్ అనేది పెట్టాలి. సో దీన్ని బయట పెట్టినప్పుడు అయితే బౌల్కి వేడి అనేది రాదు, అలాగే హీట్ కూడా అబ్జర్వ్ చేయదు. సో మెయిన్గా ఈ సర్కిల్స్ వచ్చేసి జస్ట్ బౌల్స్ అనేది ఇన్సైడ్ ఆఫ్ దిస్ ప్యానల్ లోపలే ఉండాలి. సో అదొకటి మనము గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీరు ఇక్కడ చూస్తే మనకు కంట్రోల్ ప్యానెల్ ఉంటుంది. సో ఈ కంట్రోల్ ప్యానెల్లో మనం ఎలా చేసుకోవాలి, ఎలా స్పీడ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలా, తక్కువ పెట్టుకోవాలా, టెంపరేచర్ అనేది తగ్గించాలా, ఎక్కువ పెట్టాలా అనేదంతా ఇందులో ఉంటుందన్నమాట. సో దీన్ని మనము ఎలా ఆపరేట్ చేయాలి అనేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకు దీనికి పెద్దగా స్పేస్ కూడా అవసరం లేదు, జస్ట్ ఒక వైర్ ఇచ్చేసారు అంతే. సో ఇక్కడ నుంచి ఒక వైర్ ఉంటుంది. సో వైర్ కనెక్ట్ అయింది కదా. సో ఈ వైర్ని సో జస్ట్ మనము ప్లగ్లో పెట్టేస్తే ఇండక్షన్ స్టవ్ అనేది మనకు ఆన్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, నేను ప్లగ్ పెట్టేసి ఆన్ చేస్తున్నాను. సో మనకి ఇది పెట్టగానే ఇండక్షన్ స్టవ్ ఆన్ అయిందా లేదా అనేది మనకు సౌండ్ వస్తుంది అనమాట. సో చూడండి, పెట్టగానే మనకు సౌండ్ వస్తుంది. సో ఇలా మనకు సౌండ్ అనేది ఆన్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మనకి ప్యానెల్ ఉంటుంది కదా. సో ఇక్కడ చూడండి ప్యానెల్ ఎలా ఉంది అనేసి. సో ముందుగా మీరు ఇక్కడ చూడొచ్చు, చైల్డ్ లాక్ ఉంది, టైమర్ ఉంది, అలాగే పవర్ ఉంది, అలాగే టెంపరేచర్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, మనము అప్ చేసుకోవచ్చు. అలాగే ఫంక్షన్స్ అంటే ఇక్కడ ఉన్నాయి కదా. సో ఎలాంటి ఫంక్షన్ అయినా మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు. అండ్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ కూడా మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, సో నేను ముందుగా దీని మీద ఒక ప్యాన్ పెట్టి చెక్ చేస్తున్నాను. సో మనము ఈ సర్కిల్ లోపల అనేది పెట్టాలి. సో సర్కిల్ లోపల పెట్టేసి ఇక్కడ జస్ట్ ఆన్ బటన్, మనకి ఇక్కడ బటన్స్ చూడవచ్చు, జస్ట్ టచ్ బటన్సే ఉంటాయి. సో ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఆన్ చేయగానే మనకి ఇలా టెంపరేచర్ అదే అబ్జర్వ్ చేస్తుంది అనమాట. సో వెజల్ అనేది తీసుకుంటుంది. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి మనము ఆఫ్ చేయాలి. సో అంతే అండి. సో అలాగే ఇక్కడ చూడండి, నేను ఇంకో బౌల్ కూడా పెట్టాను. సో ఈ బౌల్ పెట్టినా కూడా అదే అబ్జర్వ్ చేసుకుంటుంది. మళ్ళీ ఇక్కడ వచ్చి ఆఫ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఈ బౌల్ పెట్టాను ఇక్కడ. సో ఈ బౌల్ పెట్టి మనం ఆన్ చేసినట్లయితే చూడండి, మనకు ఎర్రర్ అనేది చూపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఎర్రర్ ఉంది కదా. ఎర్రర్ అంటే ఈ వెజల్ని అబ్జర్వ్ చేయట్లేదు, అంటే ఈ వెజల్ని ఈ ఇండక్షన్ స్టవ్ తీసుకోవట్లేదు. మనకి ఇలా బీప్ సౌండ్ వస్తుంది అనమాట. సో మనము ఇప్పుడు ఈ వెజల్ తీసుకోలేదు కాబట్టి పక్కన పెట్టేస్తాం. సో ఇలా మనకు ఏవేవి ఇండక్షన్ వెజల్స్ ఉంటాయో, మోస్ట్ ఆఫ్ ది థింగ్ లైక్ అన్ని వెజల్స్ తీసుకుంటుంది. బట్ ఏదైనా కొన్ని వెజల్స్ ఉంటే అది అబ్జర్వ్ చేయదన్నమాట. సో అది మనకి. సో ఇప్పుడు చూడండి, నేను కొద్దిగా వాటర్ని కూడా ఇక్కడ పెడుతున్నాను, మీరు చూడొచ్చు. సో చూడండి, కొద్దిగా వాటర్ పెట్టాను. సో ఈ వాటర్ పెట్టి నేను జస్ట్ ఇక్కడ ఆన్ చేశాను. ఆన్ చేయగానే సో వాటర్ అనేది మనకి ఇమీడియట్గా ఫాస్ట్గా మనకి వేడి అయిపోతుంది, మీరు చూడొచ్చు. సో నేను జస్ట్ పెట్టాను లేదు, టెంపరేచర్ అనేది ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది అనమాట ఇక్కడ. సో చూడండి, మనకు అప్పుడే వాటర్ అనేది హీట్ అయిపోయి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ. సో పొగలు వచ్చేస్తుంది, అలాగే వేడి కూడా అయిపోయింది. సో ఇంత ఫాస్ట్గా చేసుకోవాలి, మనం క్విక్గా చేసుకోవాలి అంటే సో ఇలా ఇండక్షన్ స్టవ్ బాగా యూజ్ అవుతుంది అనమాట. సో అలాగే సో మీరు ఇప్పుడు ఇదే వాటర్ని గ్యాస్ మీద పెట్టామంటే ఎలా ఉంటుందో చూడండి.
సో నేను ఇప్పుడు గ్యాస్ మీద పెట్టి చూపిస్తున్నాను మీకు. సో చూడండి గ్యాస్ మీద పెడితే ఎంత టైం తీసుకుంటుందో. ఫుల్ ఫ్లేమ్లో పెట్టినప్పటికి కూడా అది వేడి అవ్వట్లేదు. అదే మనం ఇండక్షన్ మీద పెట్టినప్పుడు అయితే చాలా ఫాస్ట్గా మనకి వాటర్ అనేది వేడి అయిపోతుంది. సో ఇక్కడ చూడండి నేను కొద్దిగా వాటర్ పెట్టాను. సో ఈ వాటర్ పెట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఆన్ చేస్తున్నాను. సో ఆన్ అయిపోయి వాటర్ అనేది మనకు హీట్ అయిపోతుంది. సో అలాగే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మళ్ళీ నేను ఆఫ్ చేసేసాను. సో ఇప్పుడు ఇక్కడ నేను చైల్డ్ లాక్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి చైల్డ్ లాక్ ప్రెస్ చేసిన తర్వాత సో మనం ఇక్కడ ఏ కీస్ ప్రెస్ చేసినా వర్క్ అవ్వదు. చూడండి సో ఇది టైమర్ వర్క్ అవ్వదు, పవర్ వర్క్ అవ్వట్లేదు, అలాగే డౌన్ అప్ సో ఏది వర్క్ అవ్వదు అనమాట. ఎందుకంటే మనం లాక్ వేసేసాం కదా, సో అందుకు మనకి ఏది వర్క్ అవ్వదు. సో ఈవెన్ ఆన్ అండ్ ఆఫ్ కూడా వర్క్ అవ్వదు. చూడండి సో ఏ బటన్ వర్క్ అవ్వదు, ఫంక్షన్ బటన్ కూడా వర్క్ అవ్వదు. సో ఈ చైల్డ్ లాక్ మళ్ళీ మనం రిమూవ్ చేసిన తర్వాత ఏ బటన్ అయినా ప్రెస్ చేయొచ్చు. చూడండి ఇక్కడ నేను చైల్డ్ లాక్ రిమూవ్ చేస్తున్నాను. చైల్డ్ లాక్ రిమూవ్ చేసేసాను కదా, ఇక్కడ సింబల్ అనేది మీరు చూడొచ్చు. చైల్డ్ లాక్ వేసినప్పుడు ఇక్కడ బ్లింక్ అవుతుంది. సో ఇప్పుడు రిమూవ్ చేసినప్పుడు అది ఆఫ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనము పవర్ అనేది అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఉంటుంది కదా, ఆన్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి కదా, సో మనం టెంపరేచర్ని తక్కువ చేసుకోవచ్చు. 1300, 1200, 800, 600, 300, 100 అనేది లాస్ట్ మినిమం అన్నమాట. సో అలాగే అప్ ఇక్కడ చూడొచ్చు మీరు. చూడండి 100, చూడండి 300, 600, 800, 1000, అలాగే 1200, 1300, 1500, 1800, 2000 అనేది ఇక్కడ మ్యాక్సిమం. చూడండి వాటర్ అనేది ఫుల్గా మనకి వేడైపోతుంది. సో ఇక్కడ నేను ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను. చూసారా వాటర్ అనేది ఇలా అయిపోయింది. ఇంకోటి నెక్స్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి టైమర్. సో మనం ఇక్కడ టైమర్ ప్రెస్ చేసామంటే టైమర్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. సో మీరు పెట్టిన క్వాంటిటీని వాటర్ని బట్టి టైమర్ అనేది తీసుకుంటుంది. సో ఇక్కడ చూడండి సో 0.10 10 సెకండ్స్ తీసుకునేది టైమర్ ఆటోమేటిక్గా. అదే మీరు నార్మల్గా ఆన్ చేసినప్పుడు ఇక్కడ చూస్తే టెంపరేచర్ ఆన్ అయి ఉంటుంది మనకి. సో ఎందుకంటే సో మనం వాటర్ పెట్టాం కదా, చూడండి టెంపరేచర్ అనేది ఆన్ అయిపోయినప్పుడు 1300 చూపిస్తుంది. సో అదే మనం టైమర్ సెట్ చేసినప్పుడు ఇలా టైమర్ తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఆఫ్ చేశాను. ఇంకోటి నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు పవర్ బటన్. సో పవర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు కూడా ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది అనమాట ఇక్కడ. సో చూడండి ఎన్ని సెకండ్స్ తీసుకోవాలి ఎలా అనేసి అదే పవర్ బటన్ కూడా తీసుకుంటుంది. ఇంకా 2 ఇంపార్టెంట్ బటన్స్ ఉన్నాయండి, అవి చూడొచ్చు మీరు. సో ఇక్కడ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. సో ఇది మనము టెంపరేచర్ అనేది అప్ అయినా చేసుకోవచ్చు లేదా డౌన్ అయినా, ఎక్కించవచ్చు లేదా తగ్గించవచ్చు. సో ఇక్కడ నేను ఆన్ చేస్తున్నాను. చూడండి ఆన్ చేస్తే డిఫాల్ట్గా అది 1300 అని తీసుకుంటుంది. సో నేను అది రెడ్యూస్ చేసుకుంటున్నాను. 1200, 1000, అలాగే 800, 600, 300, 100 అనేది లాస్ట్ మినిమం అనమాట. సో అలా తీసుకుంటుంది. సో మీరు ఇంక్రీజ్ చేయాలంటే ఎంతైనా ఇలా పెట్టి ఇంక్రీజ్ చేసుకుంటే, సో మీరు టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ చూడండి హీట్ అనేది సో అలా ఇంక్రీజ్ అయిపోతూ మనకు వాటర్ అనేది ఫుల్గా హీట్ అయిపోతుంది. చూడండి సో ఇక్కడ నేను 2000 వరకు పెట్టాను. వాటర్ అనేది మనం ఇలా పెడితే అలా ఫాస్ట్గా క్విక్గా మనకు ఉడికిపోతుంది అనమాట. సో ఇప్పుడు వాటర్ ఎలా బాయిల్ అయిందో మనం చూసాము. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఫంక్షన్ వచ్చేసి ఇక్కడ ఫంక్షన్ అనమాట. చూడండి ఫంక్షన్, ఈ ఫంక్షన్ ప్రెస్ చేసేదంటే ఇక్కడ మనకు ఫంక్షన్స్ ఉన్నాయి. దోశ చేసుకోవచ్చు, అలాగే డీప్ ఫ్రై చేసుకోవచ్చు, ప్రెషర్ కుక్కర్ అంటే మనం కుక్ చేసుకోవచ్చు, పాలు మిల్క్ హీట్ చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, అలాగే చాట్ అంటే ఫ్రై చేసుకోవచ్చు, ఇడ్లీ చేయొచ్చు, అండ్ చైల్డ్ లాక్ ఆల్రెడీ మనం చూసాం. సో ఇప్పుడు ముందుగా నేను ఇది ప్రెస్ చేస్తున్నాను. ఫంక్షన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు సో ఇక్కడ మనము ఆన్ చేసి ఫంక్షన్ బటన్ని ప్రెస్ చేయాలి. ఫంక్షన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది హీట్ మిల్క్లోకి తీసుకునింది అనమాట. సో ఇప్పుడు మీరు ఇంకొక ఫంక్షన్ నెక్స్ట్ ఏముంది, కర్రీ చేయాలనుకున్నారు. చూడండి ఇది ప్రెస్ చేస్తే కర్రీకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో నెక్స్ట్ స్టార్ట్యూట్ అంటే ఫ్రై చేసేదానికి. నెక్స్ట్ ఇడ్లీ టైమర్ తీసుకుంటుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూస్తే దోశ లేదా చపాతి. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే డీప్ ఫ్రై. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో నేను ఫంక్షన్ చేంజ్ చేసేటప్పుడు సో అది టెంపరేచర్ అనేది ఇక్కడ మారుతూ వస్తుంది. చూడండి
మిల్క్ హీట్ చేసేటప్పుడు అది ఎలా తీసుకుంటుందంటే 0.20 సెకండ్స్ అనేసి తీసుకుంటుంది అనమాట. సో అలాగే నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ కర్రీ పెట్టినప్పుడు అది 1000 టెంపరేచర్ అనేది 1000 తీసుకుంటుంది. అలాగే ఫ్రై చేసినప్పుడు 1500. ఇడ్లీ అంటే 0.10. సో మనకి ఇలా సో ఏదైనా చేసుకోవాలి అంటే జస్ట్ ఈ ఫంక్షన్ని ప్రెస్ చేసేసి దోశ, చపాతీ, డీప్ ఫ్రై, ఏదైనా యూస్ చేసుకోవచ్చు. చూడండి మనకి ఇంత ఫాస్ట్గా క్విక్గా కుక్ అయిపోతుంది అనమాట. నేను ఆఫ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి నేను ఇంకొక ప్యాన్ కూడా పెట్టుకున్నాను ఇందులో సర్కిల్ లోపల. సో ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ కూడా ఆన్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. సో ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది సో ఇక్కడ మనకు వెజల్ తీసుకుంటుంది అనమాట. అలాగే టెంపరేచర్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు 1300 తీసుకుంది. సో ఇందులో మనము ఫంక్షన్ అనేది చేంజ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, అలాగే కర్రీ చేసుకోవచ్చు, సాచుట్ అంటే వేయించవచ్చు, ఏదైనా ఇక్కడ ఫంక్షన్ బట్టి మనం వేయించుకుంటూ ఉండొచ్చు, డీప్ ఫ్రై చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేనైతే ఆఫ్ చేశాను. సో ఇక్కడ చూడండి నేను ఇప్పుడు దోశ పాన్ పెడుతున్నాను. సో దోశ పాన్ పెట్టినప్పుడు కూడా మనకి ఇండక్షన్ స్టవ్ అనేది తీసుకుంటుంది అనమాట. చూడండి ఆన్ చేస్తున్నాను. సో ఆన్ చేయగానే మీరు చూడొచ్చు ఇక్కడ టెంపరేచర్ 1300 తీసుకునింది. సో మనం దోశ అనేది కూడా ఈజీగా వేసుకోవచ్చు, అలాగే చపాతీ చేసేసుకోవచ్చు. సో క్విక్గా ఇన్స్టెంట్గా ఫాస్ట్గా కావాలి అంటే సో మనం ఇది ఇండక్షన్ స్టవ్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో చూసారు కదా ఇండక్షన్ స్టవ్ మీద క్విక్గా ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో. సో అలాగే మీరు ఇక్కడ ఫైనల్గా ఒకటి చూడొచ్చు, ఇక్కడ కాషన్ ఇచ్చారనమాట. ప్లీజ్ ఎన్ష్యూర్ హాట్ వెజల్ డస్ నాట్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ కంట్రోల్ ప్యానల్ టు అవాయిడ్ డ్యామేజెస్. సో మనకి ఇది టచ్ ఇది ఉంది కదండి, సో టచ్ ఉంది కాబట్టి ప్యానల్కి సో మనం జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలు బటన్స్ అనేటి ఆన్ అయిపోతుంది అనమాట. ఆన్ అయిపోతుంది, హాఫ్ అయిపోతుంది. సో అలాగే ఇక్కడ ఏం రాశారు అంటే హాట్ వెజల్ డస్ నాట్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ కంట్రోల్ ప్యానల్. సో ఇక్కడున్న హాట్ వెజల్ ఏదైతే ఉంటుందో అది ఈ కంట్రోల్ ప్యానల్కి రాకుండా ఉంటే, ఎందుకంటే ఇది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఒక బార్డర్ లాగా లైన్ వేసేసారు కదా. సో ఇది కంట్రోల్ ప్యానల్ అంటారు. కంట్రోల్ ప్యానల్ అంటే ఈ ఆప్షన్స్ అన్నిటిని మనం ఎలా కంట్రోల్ చేస్తున్నాం, ఎలా ఆపరేట్ చేస్తున్నాం అనే దానికి ఈ కంట్రోల్ ప్యానల్ ఉంది. సో ఈ వెజల్స్ ఏదైనా ఇలా వచ్చినప్పుడు ఇది ఏదైనా కాస్త పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఇక్కడ రాకుండా జస్ట్ ఈ సర్కిల్లోనే పెట్టి మనము బౌల్స్ అనేటి కుక్ చేసుకోవాలి, లేదా బాయిల్ చేసుకోవాలి, లేదా ఫ్రై చేసుకోవాలి. సో అందుకు ఇలా రాశారనమాట. చూడండి సో ఇక్కడ మనకు సౌండ్ వస్తుంది కదా, వన్స్ మనం జస్ట్ ఇది కాసేపు ఆఫ్ చేసాము అంటే అది ఆఫ్ అయిపోతుంది. సో జస్ట్ ఒక 2-3 మినిట్స్ మనం ఆన్ చేసినప్పుడు అది పవర్ ఉంది అని చెప్పేదానికి ఇలా మనకు సౌండ్ వస్తూ ఉంటుంది. చూసారు కదా, ఇంత ఈజీగా ఇంత క్విక్గా మనము ఇండక్షన్ స్టవ్ మీద చేసుకోవాలంటే డెఫినెట్గా ఒక ఇండక్షన్ స్టవ్ అయితే ఉంటే చాలా బెటర్. చూడండి సౌండ్ దానంతకు అదే ఆగిపోయింది కూడా. సో నేనైతే ఈ ప్రెస్టేజ్ ఇండక్షన్ స్టవ్ యూజ్ చేస్తున్నాను. సో మోడల్ వచ్చేసి 2.0 V2. సో ఒకసారి మీరు ట్రై చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. For more videos, please watch Keeto's Vlog. Thank you. Thanks for watching.